రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఆరాధనలో ప్రవేశించమని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. కాబట్టి అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక మనం చూస్తున్న మాట 3వ అధ్యాయం మొదటి వచనంలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే అంత్య దినములలో అన్నది ప్రాముఖ్యమైనది. ఈ అంత్య దినముల్లో జరగబోతున్నాం అనేది బహు భయంకరమైన పరిస్థితులు ఉండబోతున్నాయి. ఈ అంత్య దినముల్లో ప్రజలు ఎలా ఉంటారు అన్నది కూడా బైబిల్లో కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చింది. అయితే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే అంత్య దినములు అన్నవి చాలా ప్రాముఖ్యమైనవి, అంటే ముగింపు దినాలు. సో మన ముగింపు దినాలు అవ్వచ్చు, లేదంటే దేవుడు ముగింపు ఇచ్చేది అవ్వచ్చు. అందుకే బైబిల్లో రాయబడుతున్న మాట ఒక మాటను చూసినట్టయితే రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనం. సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు. సో ఇక్కడ మనకు ఇవ్వబడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే ఆరంభం నుండి మన జీవితాలు ఎలా ఉన్నప్పుడు కూడా, ఒకప్పుడు మన జీవితాల్లో మనం ఈ లోకంలో మనం ఆరంభించబడినప్పుడు మనం ఎలా ఉన్నామంటే పాపంతో ఉన్నాం. మన దినాలు ఎలా ఉంటూ వచ్చినాయి, పాపంతో కూడి దినాలు ఉండి అపవిత్రమైన దినాలు ఉంటూ వచ్చినాయి. చాలా భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ వచ్చాం. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అటువంటి కాలంలో, అటువంటి దినాల్లో ఉన్నప్పుడు మన జీవితాన్ని బట్టి మనకు వచ్చేది ఏంటంటే మరణం అని బైబిల్ సెలవిస్తుంది. అపాయకరమైన దినాలను బట్టి మానవుడికి వచ్చేది ఏంటంటే మరణం. సో అట్టి మరణం నుండి దేవుడు మనల్ని తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి, నరావతారికి ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకే చేసిన ఒక త్యాగం అన్నది గొప్పది. సో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అపాయకరమైన దినముల నుండి మనల్ని తప్పించడం కొరకు ప్రభు ఏం చేశాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపిన కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవవందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నేను వాక్యం ధ్యానించడం కొరకై నిలబడేవాడిని నేను, నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను, మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద నిష్ప్రయోజకమైన వాడిని దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందమని, ఈరోజు జరగబోతున్న కూడికంతా దీవించి శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని, నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరు తెచ్చమని, ఈరోజు వర్తమానం ఎంత దీవించమని, నాతో మీరు మాట్లాడమని, మీ దయగల హస్తములకు అప్పచెబుతూ దేవా అంత్య దినంలో జరగబోతున్న వాటిని మీరు తప్పించడం కొరకై, మీరు మా కొరకై చేసిన త్యాగాన్ని గమనించుకుంటూ మరొకసారి స్మరణకు తెచ్చుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారికి సిద్ధపరచమని, ఈరోజు జరుగుతున్న కూడికి అంతా దీవించమని, శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని, నాతో మాట్లాడే ప్రతి ఒక్కరు తెచ్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం ప్రతి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే అంత్య దినములు. ఎందుకంటే ఒకని జనన దినము కంటే మరణ దినం మేలు అని బైబిల్ సెలవిస్తుంది. సో అంత్య దినాల్లో ఏం జరగబోతున్నాయి అన్నది మనం ప్రభు యొక్క బల్ల వర్తమాన సమయంలో మనం ధ్యానిస్తాం. ఈ అంత్య దినాల నుండి మనల్ని తప్పించడం కొరకు ప్రభు ఏం చేశాడంటే ఈ మరణకరమైనది ఆరంభం కంటే ముగింపు మేలుగా ఉండాలని బైబిల్ హెచ్చరిస్తుంది. ఒకని జననదినం కంటే మరణ దినం మేలుగా ఉండాలంట, ఆరంభం కంటే ముగింపు మేలుగా ఉండాలి. సో అంత్య దినములు అంటే అలాంటివంటే ముగింపు దినాలు ఇవి. అంటే ఈ లోకానికే దేవుడు ఇవ్వబోతున్న ముగింపు దినములు. ఈ ముగింపు దినాల్లో భయంకరమైన పరిస్థితులు జరగబోతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు వాటి నుండి మనల్ని తప్పించడం కొరకు ఆ అపాయకరమైనటువంటి దినములు కానీ, భయంకరమైనటువంటి రోజులు కానీ, వాటి నుండి ప్రభు తప్పించడానికి ఏం చేస్తూ వచ్చాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ దినములు ఎలాంటివి అంటే అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం అంటాడు అంత్య దినములు ఇవి అపాయకరమైనవి. సో అపాయకరమైనటువంటి దినముల నుండి దేవుడు మనల్ని తప్పించడానికి, అటువంటి దినముల్లో ఏ కీడు మనకు రాకుండా ఉండటం కొరకు దేవాతి దేవుడే తన కుమారుని లోకాన్ని పంపాడు. అపాయకరమైన దినాల నుండి మనం తప్పించడం కొరకు యేసు ప్రభు ఏం చేశాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. రండి, అపాయకరమైన దినముల నుంచి మనల్ని తప్పించడం కొరకు ఆయన మన కొరకు ఏం చేశాడు.
రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టు యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అపాయకరమైన దినముల్లో కానీ అంత్య దినములు కానీ అపాయకరమైన దినాల్లో దేవాతి దేవుడు మనల్ని కాపాడటం కొరకు ఏం చేస్తూ వచ్చాడంటే, తన కుమారుని ఈ లోకాన్ని పంపిన వాడుకుంటూ వచ్చాడు. తన కుమారుడు ఈ లోకానికి వచ్చి అపాయకరమైన దినముల నుండి అంత్య దినముల నుంచి మనల్ని కాపాడటం కొరకు ఏం చేశాడంటే, మన పాపములు ఆయన మోసుకెళ్లిన వారుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ అంత్య దినముల గురించి మనం చూసినట్టయితే, ఈ ముగింపు దినాల్లో ఈ అంత్య దినాల్లో ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు అంత్య దినముల నుండి మనం కాపాడటం కొరకు, అపాయకరమైన దినముల నుండి మనం కాపాడటం కొరకు ఆయన మొట్టమొదటిగా ఏం చేస్తూ వచ్చాడంటే, ఇక్కడ బైబిల్లో రాయబడిన మొదటి మాటను చూసినట్లయితే, ఆయన మన పాపములు మోసుకొని పోయిన వారు ఉంటారు. అంటే అపాయకరమైన దినాల్లో మనకు అపాయం చేసే దినములు కానీ మన ముగింపు దినాల్లో కూడా మనకి ఏ ప్రమాదం రాకుండా ఉండటం కొరకు, మనకి ఏ నష్టం రాకుండా ఉండటం కొరకు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకై ఆయన ఏం చేశాడంటే, మన పాపంలో ఆయన మోసుకెళ్లిన వారుగా మనం చూస్తూ వస్తున్నాం. మనలో ఉన్న ప్రతి పాపాన్ని ఆయన మోసుకెళ్ళడానికి లోకానికి వచ్చాడు. నిజంగా బైబిల్ చెప్పే సత్యం ఎలాంటిదంటే, అపాయకరమైన దినాల్లో అంత్య దినాల్లో అంటే ముగింపు దినాల్లో మన పాపాలను బట్టి మనం నష్టపోకుండా, మన పాపాలను బట్టి మనకు మరణం తెచ్చుకోకుండా, మన పాపములను బట్టి మనకు ఏ కీడు రాకుండా ఉండటం కొరకు, అంత్య దినములు అంటే ముగింపు దినాల్లో మనకు నష్టం రాకూడదు, మన ముగింపులో రాకూడదు. ఒకవేళ ప్రభువే ఇప్పుడు ముగింపిస్తే ఆ ముగింపులో కూడా ఏ కీడు రాకుండా ఉండటం కొరకు దేవాతి దేవుడైనటువంటి మన తండ్రి అయిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపడం ద్వారా అంత్య దినములు అపాయకరమైన దినముల్లో మన పాపాలు లెక్కించబడకుండా పాపాల నుండి మనం విమోచించబడటం కొరకు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. సో అంత్య దినంలో అపాయకరమైన దినముల్లో మన పాపాలను బట్టి మనకు లెక్కను బట్టి మన పాపాలను బట్టి వచ్చే లెక్కను బట్టి మనకు తీర్పు రాకుండా ఉండటం కొరకు, అంత్య దినంలో అపాయకరమైన దినాల్లో మన పాపములు లెక్కకు రాకుండా ఉండటం కొరకు ఆయన మొదటే మన పాపాలని మోసుకొని పోవడానికి, శిలువ మీద మోసుకొని పోవడానికి వచ్చాడు. ఇది మొదటి మాట. రెండోదిగా చూద్దారండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, రెండోదిగా ఆయన అంత్య దినముల్లో అపాయకరమైన దినముల్లో ప్రభు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు అంత్య దినములు అపాయకరమైన దినముల కొరకు ఏం చేస్తున్నాడంటే, మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడంటే మన పాపములన్నింటినీ మోసుకొని పోతున్నాడు. అంత్య దినంలో మన పాపములు లెక్కించబడకుండా ఉండటం కొరకు మన పాపాలు మోసుకొని పోతున్నాడు. రెండు ఏం చేస్తున్నాడు అని అంటే, బైబిల్లో రాయబడిన రెండవ మాటను మనం చూద్దామండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ బైబిల్ రాయబడిన రెండో మాట అపాయకరమైన దినములు, అంత్య దినములో ఏం జరుగుతుంది అని అంటే, రెండో మాట ఇక్కడ చూస్తున్న మాట ఏంటంటే, మనం ఏ మార్గాన్ని వెళ్ళాలో మనకు తెలియని స్థితిలో ఉన్నప్పుడు, ఏ మార్గాన్ని ఎంచుకోవాలో కూడా తెలియనటువంటి అనుభవం ఉన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనం ఏ మార్గంలో వెళ్ళాలో మనకు బోధించిన వాడుకుంటాడు. ఆయన బోధించి మనకంటూ ఒక మార్గాన్ని ఏర్పరిచిన వాడుకుంటాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే, బైబిల్ చెప్పే రెండో మాట అపాయకరమైన దినముల్లో అంత్య దినముల్లో మానవుడు ఎట్లు నడవాలో మానవుడికి తెలియదు. మానవుడు నడక ఎలా ఉందంటే బైబిల్లో రాయబడిన మాట ఒకసారి కాబట్టి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఒకే ఒక విషయం రాయబడుతుంది. అంత్య దినముల్లో అపాయకరమైన దినాల్లో మానవుడు నడక సరిగా ఉండదు. కాబట్టి బైబిల్ ఏమంటుందంటే, ఒకని ఎదుటే తన నడక సరైనదిగా కనబడవచ్చును, ఒకని ఎదుటే తన మార్గం సరైనదిగా ఉండవచ్చును, తుదుకు అది మరణానికి దారితీస్తుంది అన్నట్లు. సో ఒకానొక సమయంలో అంత్య దినాల్లో మన మార్గాలు మనకి కీడు చేసేవిగా, మన మార్గం మనకు మరణం తెచ్చేదిగా ఉండొచ్చు. మన మార్గం సరైనదిగా మన ఎదుటి కనపడినా తుదికి అది మనకు నష్టాన్ని తెచ్చేదిగా ఉండొచ్చు. సో యేసుక్రీస్తు ప్రభువు అంత్య దినాల్లో మన మార్గాలు, మనం నడిచే మార్గాన్ని బట్టి మనకు నష్టం రాకుండా ఉండటం కొరకు ఆయన మొదటే ఈ లోకానికి వచ్చి మనం వెళ్ళే మార్గంలో తప్పు ఉంది కాబట్టి ఆ మార్గాల నుంచి సరిచేసి సరైన మార్గంలో, అంటే తాను ఏ మార్గంలో ఉన్నాడో శ్రేష్టకరమైన మార్గంలో ఆ మార్గంలో మనల్ని నడిపించడం కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన. అంత్య దినముల్లో మన మార్గాలు తప్పిపోయి ఉండం కాబట్టి, అంత్య దినముల్లో మన మార్గాలు సరైన విధానంలో లేవు కాబట్టి, దారి తప్పిపోయిన మన మార్గాలు సరైన మార్గంలో ఉంచడం కొరకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఈరోజు మన జీవితాల్లో
ఒకప్పుడు మన జీవితం చూడగా పాపములను బట్టి మనం ఉండం, మన పాపములన్నీ మోసుకొని పోయాడు. ఈరోజు మన ముగింపు దినమైన లేదా ప్రభు వచ్చే దినమైన మన బాధ లేదు, ఎందుకంటే మన పాపలు ప్రభు మోసుకెళ్ళిపోయాడు కాబట్టి. రెండు, ఒకప్పుడు మన మార్గం సరైనదిగా లేదు, మన ఎదుటి మంచిగా ఉంది కానీ సరైనదిగా లేదు, దేవుని దృష్టిలో సరైనదిగా లేదు, మన ఎదుటి మంచిగానే ఉంది కానీ సరైనదిగా లేని మన మార్గాన్ని సరిచేయటం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి అంత్య దినంలో మన మార్గాన్ని బట్టి మనం నష్టం తెచ్చుకోకుండా ఉండటం కొరకు ఆయన మొదటే మంచి మార్గంలో నడిపించడం కొరకు అపాయకరమైన దినముల నుంచి తప్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇది రెండో మాట. మూడవదిగా చూసినట్టే రండి, అంత్య దినంలో అపాయకరమైన దినముల నుండి ప్రభువులను తప్పించడం కొరకు ఏం చేస్తున్నాడంటే, ఒకటి మన పాపాలను మోసుకొని పోతున్నాడు, రెండు మన మార్గాలు సరైన విధానం లేనప్పుడు వాటిని సరిచేసి సరైన మార్గంలో మనం నడిపిస్తున్నాడు. మూడవదిగా చూసినట్టే రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే మూడవ మాటను మనకు జ్ఞాపకం చేసుకుందాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, మత్తయి సువార్త ఒక విషయం రాయబడుతూ వచ్చింది. 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట ఉంది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపును అచిత్రేంద్రియత్వమును నిండి ఉన్నది. కాబట్టి ఇక్కడ నిండి ఉన్న అనుభవాన్ని నిండి ఉన్నదని బైబిల్ సెలవిస్తుంది. ఒక మాట మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మూడో విషయం వేషధారణ. ఒకటి, మన పాపం మోసుకొని పోవడానికి అంత్య దినాల్లో మన పాపంను బట్టి మనకు తీర్పు రాకుండా ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చి అంత్య దినంలో అపాయకరమైన దినంలో మన పాపంను బట్టి మనకు నష్టం రాకుండా ఉండటానికి కాపాడుతున్నాడు కాదు, కాపాడాడు, మనల్ని తప్పించాడు. అపాయకరమైన దినం నుంచి కూడా తప్పిస్తున్న అనుభవం తీసుకొచ్చాడు. రెండు, మన మార్గం సరైన విధానం లేదు, ఆ మార్గాన్ని బట్టి మనం నష్టం తెచ్చుకుంటాం కాబట్టి ఆ మార్గాన్ని సరిచేసి సరైన మార్గంలో మనం నడిపిస్తున్నాడు. మన మార్గంను బట్టి అపాయకరమైన దినాల్లో అంత్య దినాల్లో మనం నష్టపోతాం కాబట్టి మనల్ని సరైన మార్గం నడిపించాడు. మన మార్గము అపాయకరమైన మార్గం ఉంది, మన మార్గాన్ని బట్టి మన కష్టము నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. మనం వెళ్ళే మార్గంలో మన ఎదుటి సరైనది ఉంది కానీ తర్వాత అది నష్టాన్ని దారితీస్తుంది కాబట్టి ఆయన మంచి మార్గంలో నడిపిస్తున్నాడు. అంత్య దినంలో మన మార్గాన్ని బట్టి మనకు తీర్పు రాకుండా ఉండటం కొరకు మన కొరకు ఈ లోకానికి వచ్చి మనం మంచి మార్గం నడిపించాడు. మూడోదిగా చూసినట్లయితే వేషధారణ. ప్రజలు ఎలా ఉంటారంటే, చాలా మంది ఎలా ఉంటారంటే వారి జీవితాల్లో వేషధారణ అనేది ప్రాముఖ్యత. వేషధారణ అంటే అర్థం ఏంటంటే, బయటకు ఒకలాగా లోపల ఇంకోలాగా. చూడండి, మనం అర్థం చేసుకున్నట్లయితే అనేక పర్యాయంలో ఓసరవెల్లి అని మనం వింటాం. ఓసరవెల్లి యొక్క అనుభవాన్ని చూడండి. ఓసరవెల్లి ఎలా ఉంటుందంటే, జనరల్గా మనం చూసినప్పుడు ఒకలాగా ఉంటుంది, దాని యొక్క అలికిడి లేదా దాని యొక్క విధానం మారుతున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే మార్పు చెందుతూ ఉంటుంది. దాని విధానం ఏమవుతుంది, మార్పు చెందుతూ ఉంటుంది. సో ఇక్కడ రంగులు మారిపోతూ ఉంటాయి. వేషధారణ, మానవుడు ఒక రీతిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాడు, మరొక రీతిలో ఇంకోలాగా ఉంటాడు. ఎగ్జాంపుల్ క్రైస్తవుల గురించి చెప్పాలంటే, దేవుని మందిరంలో ఒకలాగా ఉంటారు, దేవుని మందిరానికి వెలుపడ ఒకలాగా ఉంటారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకా మనకు అర్థమయ్యే రీతిలో ఒక కోణంలో మనం అర్థమయ్యే రీతిలో ధ్యానించాలంటే, ఇంకా చెప్పాలంటే, క్రైస్తవులు అనేబడేవారు దేవుని సన్నిధిలో ఒకలాగా ఒక రకమైన బట్టలు వేసుకుంటారు, దేవుని మందిరానికి వెలుపడ ఇంకో రకమైన బట్టలు వేసుకుంటారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, ఒక వేషధారణ మానవుల్లో ఉంది. దేవుళ్ళు ఒకలాగా, దేవుని బయట ఒకలాగా. ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మానవుడి వేషధారణతో నింపబడి ఉంటాడు. నీతి అనే వేషధారణ, యథార్థత అనే వేషధారణ, సత్యం అనే వేషధారణ, ఇంకా నిజాయితీ అనే వేషధారణతో మానవుడు నింపబడి ఉంటాడు. మానవుని యొక్క జీవితం అంతా కూడా నేను నీతిమంతుణ్ణి అన్నటువంటి వేషధారణతో నింపబడి ఉంటాడు, కానీ ఆయనలో నీతి లేదు. యథార్థవంతుణ్ణి అన్న వేషధారణ ఉంది, కానీ యథార్థత లేదు. సత్యవంతుడు అన్న వేషధారణ ఉంది, కానీ సత్యం లేదు. అంటే మానవుడి జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సిన మూడో కోణం ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట వేషధారణ మానవుల్లో ఉంది. అంటే బయటికే నేను సత్యవంతుడిని, నేను న్యాయవంతుడిని, నేను నీతివంతుని అన్న జీవితం బయటికే ఉంది, కానీ లోపల చూడక, ఒక రకంగా చెప్పాలంటే ఇన్సైడ్ చూడగా, అంతరంగంలో చూడగా అది లేదు, మానవుల్లో లేదు. వేషధారణతో జీవిస్తూ వస్తున్నారండి. పైకి మాత్రమే బాగుంటారు, లోపల ఎలా ఉండారు, వేషధారణతో ఉండారు. అటువంటి అనుభవంలో ఉన్నటువంటి మనుషులమైన మనం వేషధారణతో ఉంటే, వేషధారణను బట్టి మనకు వచ్చే తీర్పు ఏంటంటే మరణం ఉంది. కాబట్టి వేషధారణ బట్టి అంత్య దినముల్లో అపాయకరమైన దినాల్లో మనం నష్టపోతాం. కాబట్టి మనలో ఉన్న వేషధారణ బట్టి మనకు వచ్చే తీర్పును యేసు ప్రభువారు పొంది, మనలో ఉన్న వేషధారణ పూర్తిగా తీసివేసి మనల్ని మంచివారుగా, నీతిమంతులుగా, ఇంకా చెప్పాలంటే సువర్ణ వలె మేలిమి బంగారము పుటములో వేసినప్పుడు బంగారం ఎలా ఉంటుందో అట్టి శ్రేష్టకరమైనటువంటి విధానంలోకి ప్రభు మనల్ని తీసుకొచ్చాడు.
సో అట్టి విధానంలోకి ప్రభు మనం తీసుకొచ్చి అట్టి శ్రేష్టకరమైనటువంటి విధానంలో అట్టి శ్రేష్టకరమైనటువంటి అనుభవంలోకి ప్రభు మనం తీసుకొచ్చినందుకు ప్రభువుని మనం ఆరాధన చేయాలి. ప్రభువా, నువ్వు ఇంత గొప్పవాడి, ఇంత శ్రేష్టకరమైన కార్యాలు నా పట్ల జరిగించు, ఇంత అద్భుతాలు నా పట్ల జరిగించు, ఇంత గొప్ప కార్యం నా పట్ల చేస్తూ వచ్చు దేవా. ఆ వేషధారణలో ఉన్న నా జీవితంలో వేషధారణతో నింపబడి ఉన్నప్పుడు నాలో ఉన్న వేషధారణ అంతటిని కూడా నువ్వు తొలగించేసి, నాలో ఉన్న ప్రతి వేషధారణను తీసివేసి, నాలో ఉన్నటువంటి వేషధారణ అంతా తొలగించి, నాలో ఉన్న వేషధారణ తీసేసి నన్ను పరిశుద్ధంగా చేసావు, పవిత్రంగా చేసావు. ఈరోజు నేను యథార్థవంతుడిగా, ఈరోజు నేను సత్యవంతుడిగా, ఈరోజు నీతిమంతుడిగా, ఈరోజు యథార్థమైన విధానంలో నేను జీవించగలుగుతున్నానంటే అది నీ కృపే ప్రభు అని ప్రభుని ఆరాధించేద్దాం. ఎందుకంటే మనలో ఏదైతే అపవిత్రమైన వేషధారణ ఉందో ఆ వేషధారణ ప్రభు తొలగించేసి మనల్ని మంచి వారికి నీతిమంతులుగా తీర్చాడు. ఎట్లా అంటే ఒక సువర్ణం వలె, ఒక మేలిం బంగారం వలె, పుటం వేయబడిన బంగారం ఎలా శ్రేష్టకరమైనది ఉంటుందో అట్టి శ్రేష్టకరమైన బంగారముగా ప్రభు మనల్ని సిద్ధపరిచాడు. అట్టి శ్రేష్టకరమైన బంగారంగా ప్రభు మనల్ని సిద్ధపరిచినందుకే ప్రభువుని మనం ఆరాధించాలి. ఇది మూడవ మాట. ఒకటి, అంత్య దినంలో అపాయకరమైన దినాల్లో మన పాపాలు మనకు లెక్క వస్తాయి కాబట్టి ఆ పాపల నుండి తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ అపాయకరమైన అంత్య దినంలో అపాయకరమైన దినాలను తప్పించడం కొరకు మన పాపాలను మొదట ఆయన మోసుకొని పోయాడు. 2, మన మార్గం సరైన విధానం లేనప్పుడు, మన మార్గం మనకు నష్టాన్ని తీసుకొస్తున్న మార్గం ఉన్నప్పుడు మన మార్గాన్ని సరిచేసి సరైన మార్గంలో మనం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మన మార్గం అయితే అంత్య దినాలను బట్టి మనం నరకానికి వెళ్తాం కాబట్టి మన మార్గాన్ని బట్టి మనం వెళ్తే ఒక ఎదురు తన మార్గం సరైనది ఉండొచ్చు, కానీ తుదికది మరణాన్ని దారి చేస్తాం కాబట్టి మన మార్గం నష్టం తెచ్చేది ఉంది. ఆ నష్టం తెచ్చే మార్గాన్ని నుండి మనం మంచి మార్గం నడిపించడానికి ఆయన అంత్య దినాల్లో మనకు నష్టం తెచ్చే మార్గం నుండి మనం తొలగించి మంచి మార్గం నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. 3వదిగా వేషధారణ తీసివేయడం. ఒకప్పుడు ఒకలాగా ఇంకొకప్పుడు ఇంకోలాగా మన వేషధారణ జీవితాన్ని తీసివేసి ఒక మంచి మార్గంలో వేషధారణ తీసివేసి పరిశుద్ధమైన విధానంలో ఒక మంచి సువర్ణ వలె ప్రభు మనం సిద్ధపరిచి మంచి మార్గం నడిపించడం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇది 3వ మాట. ఇక 4వ విషయం ఏంటంటే, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 4వదిగా చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. 4వ మాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, 4వదిగా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన కోణంలో మరొక రీతిలో మనకు చెప్పబడిన మాటను మనం చూద్దాం. రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయము 2వ వచనం. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారితో అని నేను. కాబట్టి ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవాలయం నుండి యేసుక్రీస్తు ప్రభువారు బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు దేవాలయపు కట్టడమును ఆయనకు చూపించారంట. అయ్యా దేవాలయం ఎట్లా కట్టారు అన్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, రాయి మీద రాయి ఉండకుండా పడద్రోయబడును. ఏమవుతుంది? పడద్రోయబడుతుందంట. సో ఈ రాయి దేని సాదృశ్యంగా ఉందంటే మానవుడు, పడద్రోయబడుతున్న రాయి మానవుడు సాదృశ్యంగా ఉంది. మనం అర్థం చేసుకుంటే ఆది కాండంలో చూసినట్టయితే దేవుని ప్రజలైన వారు ఒక రకంగా చెప్పాలంటే బాబేలు గోపురాన్ని కడుతూ వచ్చారు. బాబేలు గోపురాన్ని కడుతూ ఏమనుకున్నా వారి జీవితాలు ఎలా ఉండే, కడతానికి కారణం ఏంటి? ఆకాశానికి ఎక్కిపోదాం అనుకుంటున్నారు. అంటే దేవుని కంటే గొప్పవారు కావాలన్న ఉద్దేశం వారిలో ఉంది. సో అటువంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు రాయి మీద రాయి వాళ్ళు కట్టుకుంటూ వెళ్తున్నప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? అది కూలద్రోయబడుతూ వచ్చింది. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి మనిషి తన జీవితాన్ని తను పరీక్షించుకోవాల్సిన అనుభవం, ప్రభుని స్తుతించాల్సిన విషయం ఏంటంటే, పరీక్షతో కూడినటువంటి విధానంలో ప్రభుని ఎందుకు స్తుతించాలంటే, ఇక్కడ రాయబడినటువంటి 4వ మాట బైబిల్ సెలవిస్తుంది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, మనమందరం కూడా పడద్రోయబడిన స్థితిలో ఉండం. మనమందరం కూడా పడద్రోయబడినటువంటి స్థితిలో ఉండం. పడద్రోయబడినటువంటి స్థితిలో ఉండం మనల్ని ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. ఒకవేళ ఆయన ద్వారా పడద్రోయబడుతున్నాం, ఆయన ద్వారా ఎందుకు పడద్రోయబడుతున్నాం? హెచ్చింపు ఉంది. పడద్రోయబడుతున్న స్థితిలో ఉండం మనల్ని ప్రభు జ్ఞాపకం చేసుకుని నిలబెట్టిన వాడుకుంటాడు. అందుకే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో అక్కడ రాయబడుతూ వచ్చింది, నీ కాలు చెక్కబడుకున్నట్లు అని బైబిల్ ఆయన తన దూతలకు ఆజ్ఞాపించునని కూడా బైబిల్లో కొన్ని విషయాలు, కొన్ని కోణాలు కూడా రాయబడుతూ వచ్చింది. ఎందుకు? మన కాలు మనం జారి పడిపోయే స్థితిలో మనం ఉండం, మనం స్థిరత్వం లేని స్థితిలో ఉన్నాం, నిలకడ లేని స్థితిలో ఉన్నాం. అప్పుడు వాటి స్థితిగతిని బట్టి ఒక దినాన్ని రాయి మీద రాయి కట్టబడుతుంది, కానీ అది శ్రేష్టకరమైనది లేదు. రాయి మీద రాయి కట్టబడటం ద్వారా శ్రేష్టకరమైన విధానం లేదు కాబట్టి ఒక దినాన్ని కూలదోయబడుతుంది. ఎప్పుడు ఆ దినము? అంత్య దినము. ఎప్పుడు ఆ దినము? అపాయకరమైన దినం. అపాయకరమైన అంత్య దినముల్లో వచ్చినప్పుడు, అంత్య దినంలో అపాయకరమైన దినాలు వచ్చినప్పుడు మన రాయి మీద రాయి కట్టినప్పుడు ఆ రాళ్ళు సరిగా లేవు కాబట్టి కూలదోయబడతాయి. కూలదోయబడిన తర్వాత ఏం జరుగుద్ది? అది
పడిపోయిద్దే కానీ అది నిలబెట్టిన అనుభవం ఉండదు. అందుకు ప్రభు ఏం చేశాడంటే రాయి మీద రాయి పెట్టబడింది, ఆ రాయి పడగొట్టబడుతుంది కాబట్టి అంత్య దినాల్లో అది పడిపోకుండా స్థిరత్వం కలిగి నిలకడగా పునాదిగా మంచి పునాదిలాగా మంచిగా కట్టబడటం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పడద్రోయబడుతున్న రాళ్ళని తిరిగి మరలా క్రీస్తు అనే పునాది మీద కట్టడం కొరకు ఈ లోకానికి వచ్చాడు. మనం అంత్య దినాలు అపాయకరమైన దినాల్లో పడద్రోయబడవలసిన వారు. ఈరోజు మనం దేవుని సంఘంగా దేవుని ప్రజలుగా ఆయన దేహంలో ఒక అవయవంగా కట్టబడి చేర్చబడి వచ్చామంటే అంత్య దినములో మనకు రావాల్సిన తీర్పును ప్రభు తప్పించాడు కాబట్టి ఆ రోజు ఆ తీర్పును తప్పించడం కొరకు, ఆ అపాయకరమైన దినాలు, ఆ ప్రమాదకరమైన పరిస్థితుల నుండి ప్రభు తప్పించడం కొరకు ఈ లోకానికి ఆయన వచ్చి మన కొరకే తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించాడు కాబట్టి అపాయకరమైన స్థితిగతి నుండి మన ప్రభు తప్పిస్తున్నాడు. దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఇది 4వ మాట. ఏమని రాయబడుతుంది? 1, ప్రభు మన పాపాలు మోసుకొని పోవడానికి వచ్చాడు. అంత్య దినాల్లో మన పాపాలు లెక్కించబడతాయి కాబట్టి లెక్కించబడుతున్న పాపాలు తీసివేయడానికి లోకానికి వచ్చాడు. 2, అంత్య దినాల్లో అపాయకరమైన దినాల్లో మన మార్గాలు సరైన విధానం లేనప్పుడు నష్టపోతాం కాబట్టి సరైన మార్గంలో మనం పెట్టడానికి వచ్చాడు. మన మార్గం సరైనది కాదు కానీ ఆయన సరైన మార్గంలో పెట్టడానికి వచ్చాడు. 3, వేషధారణ ఉండ మన జీవితాన్ని తీసేసి మంచి మార్గంలో సువర్ణ వలె మనం సిద్ధపరచడానికి అంత్య దినాల్లో వేషధారణకు తీర్పు ఉంది కాబట్టి దాని నుండి తప్పించడానికి లోకానికి వచ్చాడు. 4, అంత్య దినములు అపాయకరమైన దినాల్లో ప్రభు మనం తప్పించడానికి ఎందుకు వచ్చాడంటే అటువంటి దినాల నుండి ఎందుకు తప్పించడానికి వచ్చాడంటే ఎలా తప్పిస్తున్నాడు? దేని నుండి తప్పిస్తున్నాడు? పాపం నుండి మనం తప్పిస్తున్నాడు. 2, మన మార్గాల నుండి తప్పిస్తున్నాడు. 3, వేషధారణ నుండి తప్పిస్తున్నాడు. 4వదిగా ఇక్కడ మనం చూసిన మాట ఏంటంటే 4వ మాట ఏంటి? పడద్రోయబడుతున్న రాళ్ళలాగా ఉన్నాం. రాయి మీద రాయి కట్టబడుతుంది కానీ దాంట్లో కింద సిమెంట్ అనేసి కానీ అనుభవం లేవంటే రాయి మీద రాయి కట్టబడింది కానీ పడద్రోయబడిన అనుభవం ఉంది. పడద్రోయబడుతున్న అనుభవంలో ఉన్న రాళ్ళని క్రీస్తు అనే బండపైన స్థిరత్వం కలిగిన పునాదిగా కట్టడం కొరకు ఆయన మనల్ని మరలా మనం పడిపోకుండా తిరిగి నిలవబట్టడం కొరకు, మనల్ని తిరిగి నిలబెట్టడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకై సిలువలో తన ప్రాణాన్ని బలిగా తన రక్తాన్ని మన కొరకై కార్చి తన ప్రాణం పెట్టి తిరిగి లేచిన వారు ఉంటారు ప్రభు. ఇది 4వ మాట. ఇక 5వ విషయం ఏంటంటే రండి 5వ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే 5వ మాట బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 5వ విషయం. మత్తయి సువార్త 5వ విషయంతో మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మమ్మను శోధనలోకి తేగ దుష్టుని నుండి మమ్మను తప్పింపుము. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి 5వ మాట ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పింపుము అంటే పుటంలో వేయబడింది కింద కీడు నుండి. కాబట్టి అపాయకరమైన దినాల్లో అంత్య దినములు ఏం జరగబోతుందంటే కీడు రాబోతుంది. మనిషికి ఏం రాబోతుంది? కీడు. ఆ వస్తున్న కీడు నుండి తప్పించడం కొరకే అపాయకరమైన దినాల్లో మానవుడికి ఏమొస్తుంది? మనకంటే కీడు వస్తుంది. మన అపాయకరమైన దినాల్లో, మన ముగింపు దినాల్లో లేదా దేవుని యొక్క రాకడ సమీపిస్తున్న దినాల్లో, ఈ లోకానికి ముగింపు దినాల్లో ఏం జరగబోతుందంటే అపాయకరమైన దినాల్లో కీడు అన్నది మనుషుల మీదకి రాబోతుంది. అది మన జీవితాన్ని బట్టి మనం కీడు తెచ్చుకునేవారు కూడా. అయితే ఆ కీడు నుండి కూడా తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏ కీడైతే మనకు సంప్రాప్తి అవుతుందో, ఏ కీడైతే మన దగ్గరికి సమీపిస్తుందో, ఏ కీడైతే మన దగ్గరికి వచ్చి మనకు నష్టం చేస్తుందో ఆ కీడు నుండి, దుష్టుడు అంటే కీడు చేసేవాడు, కీడు నుండి మనల్ని తప్పించడం కొరకు ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కీడు నుండి మనం తప్పించడం కొరకు. ఏ కీడు అంత్య దినాల్లో మనకేం చేయకోకుండా, అంత్య దినాల్లో మన బలహీనతను బట్టి, మన అవిధేయతను బట్టి మనకు వచ్చే కీడు నుండి మనం తప్పించడం కొరకు ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనం ఆరాధించాలి. ప్రభు అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో జరగబోతున్న కీడు నుండి కూడా తప్పించడానికి నీవు ఈ లోకానికి వచ్చావు. నిజంగా నీ గొప్ప కార్యం ఎంతో అమోఘమైనది. అంత్య దినాలు, అపాయకరమైన దినాల్లో ప్రభు నా యొక్క పాపము లెక్కకు వస్తుంది కాబట్టి ఆ పాపాన్ని తీసివేయడానికి వచ్చావు. అంత్య దినాలు, అపాయకరమైన దినాల్లో నా మార్గం సరైనది లేదు కాబట్టి, మార్గాన్ని బట్టి నష్టం వచ్చింది కాబట్టి మార్గాన్ని సరిచేయడానికి, సరైన మార్గం నడిపించడానికి వచ్చావు. అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో వేషధారణ నుండి నా జీవితాన్ని తీసివేసి ఒక మంచి వేషధారణ బట్టి నాకు తీర్పు వచ్చింది కాబట్టి వేషధారణ కలిగి నా జీవితాన్ని తీసివేసి మంచి మార్గంలో పెట్టడానికి వచ్చావు. ఇంకా 4వదిగా మనం చూస్తాం, రాయి మీద రాయి పడద్రోయబడిన అనుభవంలో ఉండ, అంత్య దినాల్లో పడద్రోయబడిన అనుభవంలో ఉండ నన్ను, పడద్రోయబడిన అనుభవంలో ఉండ నన్ను ప్రభు మరలే క్రీస్తు అనే బండ మీద స్థిరపరచడం కొరకు, నా పునాది, నా యొక్క రాయి క్రీస్తు అనే బండ మీద ఉండి పడిపోయినటువంటి రాయిగా నన్ను స్థిరపరుస్తున్నందుకై, తీసేసిన రాయి తలకు మూల రాయిగా అయినట్టు పడద్రోయబడుతున్న నేనే చివరికి ప్రభు ఒక మంచి విధానంలో కట్టబడే స్థితిలోకి నన్ను తీసుకొచ్చావు. నీకు వందనాలు. అపాయకరమైన దినాల్లో నాకు నష్టం రాకుండా కాపాడావు. ఇక 5వదిగా ప్రభా నా జీవితంలో
శోధన, ఏదైతే శోధన ఉందో అంటే కీడు, నా జీవితాల్లో కీడు రాబోతుంది, ఆ కీడు నుండి కూడా తప్పించడానికి నువ్వు అంత్య దినాలు, అపాయ దినాల్లో నాకు కీడు ఉంది, ఆ కీడు నుండి తప్పించడానికి వచ్చావు. నీకు వందనాలు ప్రభా. ఈరోజు నీవు వచ్చి నా కొరకై ఈ 5 అనుభవం కలిగినటువంటి అనుభవాల్లో నన్ను తీసుకురావడం కొరకు, నువ్వు కలువరిశిలో నా కొరకై ప్రాణం పెట్టి చనిపోయి సమాచారపడి తిరిగి లేచడం ద్వారా ఈ 5 అనుభవంలోకి నన్ను తీసుకొస్తున్నావు ప్రభా. నీకు వందనాలని ప్రభుని ఆరాధన చేద్దాం. అట్టి ఆరాధన మనం చేసినప్పుడు మన జీవితాలు ఎంతో ధన్యకరమైనవి ఉంటాయి. అట్టి అనుభవంలోకి మనం వచ్చినట్లు ఇంకా 2 విషయాలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంది, ఆ 12వ వచనం రాయబడుతూ వచ్చింది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6:12, మా రుణస్తులు మేము క్షమించున్న ప్రకారం మా రుణములు క్షమించు. మన రుణాలు క్షమించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మన రుణాలు క్షమించడానికి. అవి లెక్కించబడకూడదు, దేవుని యొక్క తీర్పులోకి రాకూడదు. మన తప్పులు, మన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు. అంత్య దినాలు, అపాయకరమైన దినాలు మన తప్పులు, పొరపాట్లు అన్ని కూడా లెక్కించబడతాయి. ఆ రుణములు తీసివేయడానికి వచ్చాడు. 7వదిగా చూస్తున్నట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే 14వ వచనం, మనుషులు అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధం క్షమించును. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇక 7వదిగా పరలోకపు తండ్రి అని రాయబడుతుంది. అంటే అర్థం ఏంటి? అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనం కోల్పోయేది ఏంటంటే పరలోక రాజ్యం. ఏం కోల్పోతాం? పరలోక రాజ్యం. మనకి పరలోక రాజ్యం ఇవ్వటం కొరకు అంత్య దినాల్లో మానవుడి తీర్పును బట్టి పరలోక రాజ్యం ఉండదు. కాబట్టి అంటే ఉండదని ఎందుకంటానంటే, చేసిన పాపాలను బట్టి తీర్పు వస్తే పరలోక రాజ్యం లేదు. తీర్పును బట్టి అని ఎందుకంటున్నాను? పాపాలను బట్టి. సో అంత్య దినాల్లో మన బలహీనతను, మన పాపాలను బట్టి, మన అపరాధాలను బట్టి తీర్పు వస్తే మనం నరకానికి వెళ్తాం. కానీ అంత్య దినాల్లో మనం నరకానికి వెళ్ళిపోకుండా అపాయకరమైన దినాల్లో, అంత్య దినాల్లో మనం కాపాడబడి పరలోక రాజ్యం వెళ్ళటం కొరకు, పరలోక రాజ్యాన్ని మనం చేర్చడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు నరావతారికి లోకానికి వచ్చాడు. నరావతారికి లోకానికి వచ్చి మన కొరకై తన ప్రాణమును సైతం కూడా క్రైదనంగా చెల్లించడానికి ఇష్టపడ్డాడు. నిజంగా ఎంత గొప్ప అద్భుతమో చూడండి. మనకు పరలోక రాజ్యం ఇవ్వటం. అంత్య దినాల్లో మనకు మన బలహీనతలు, మన పాపాలను బట్టి మనకు మరణం వస్తుంది, నరకం వస్తుంది. అంత్య దినాల్లో మన బలహీనతను బట్టి, మన అనారోగ్యం, మన తప్పును బట్టి, మన పాపాలను బట్టి మనకు మరణం వచ్చింది అంత్య దినాలు. అయితే ఆ మరణం, ఆ తప్పులను క్షమించి మనకు వచ్చే తీర్పు ఏంటి? నరకం. అంత్య దినాల్లో మనకు వచ్చేది ఏంటంటే నరకం. ఆ నరకం నుండి తప్పించి పరలోక రాజ్యం ఇవ్వడం కొరకు ప్రభు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అటువంటి విధానంలో ప్రభు మనల్ని అంత్య దినాల్లో మన తీర్పును బట్టి మనకు నరకం రావాల్సిన సందర్భంలో నరకాన్ని తెచ్చుకోవాల్సిన మనల్ని ఆ నరకం నుండి తప్పించి పరలోక రాజ్యం ఇవ్వటం కొరకు వచ్చాడు ప్రభు. అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో మానవుడికి తన బలహీనతల పొరపాటును బట్టి నరకం ఉంది. ఆ నరకం నుండి తప్పించి పరలోక రాజ్యం ఇవ్వటం కొరకే ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనం ప్రభుని ఆరాధన చేద్దాం. ఏమని? ప్రభు, అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో నా పాపం లెక్కించబడుతుంది, పాపాలను తీసివేయడానికి వచ్చాం. అంత్య దినాలు, అపాయకరమైన దినాల్లో నా పాపాలను బట్టి నాకు వచ్చే కీడు నుండి తప్పించడానికి వచ్చావు. ఇంకా నా మార్గం సరైనదిగా లేదు, సరైన మార్గంలో నన్ను నడిపించడానికి వచ్చావు. ఇంకా వేషధారణ నుండి నా జీవితాన్ని తీసివేసి, వేషధారణ బట్టి అంత్య దినాల్లో నాకు తీర్పు ఉంది కాబట్టి దాన్ని తప్పించావు. ఇంకా పడిపోతున్న నా జీవితాన్ని తిరిగి నిలబెట్టడానికి వచ్చావు. అంత్య దినాల్లో పడిపోయే స్థితిలో ఉంటే నేను నష్టపోతా. ఇంకా శోధన అంటే ఇది కీడు నుండి ప్రభు నన్ను తప్పించడానికి ఈ లోకానికి వచ్చి అంత్య దినాల్లో నాకు వచ్చే కీడు నుండి తప్పిస్తున్నావు. ఇంకా నా యొక్క రుణములు క్షమించడానికి వస్తున్నావు. ఇంకా పరలోక రాజ్యానికి నేను నా అంత్య దినాలు, నా బలహీనతను బట్టి నేను నరకాన్ని తెచ్చుకునేవాడుకున్నావు. అయితే ఆ నరకం నుండి తప్పించి పరలోక రాజ్యాన్ని నాకు ఇవ్వడానికి నువ్వు ఈ లోకానికి వచ్చావు. ప్రభా, నువ్వు చేసిన నీ గొప్ప త్యాగం, నీ అద్భుతము, నీ ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు రుణొస్తున్నావు ప్రభా. నిజంగా నా జీవితాల్లో అంత్య దినాల్లో ఈ 7 అనుభవాన్ని బట్టి నాకు వచ్చే నష్టాన్ని నువ్వు తప్పించి నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళడం కొరకై 7 అనుభవంలో నుండి నన్ను కాపాడుతూ వస్తున్నావు ప్రభా. నా యొక్క పాపాలు క్షమించావు, నా మార్గం సరిచేసావు, నా వేషధారణ తీసివేసావు, దేవా నా యొక్క జీవితాన్ని సరి చేసుకుంటూ వస్తున్నావు. నన్ను పడిపోతున్నా, నన్ను కడుతూ వస్తున్నావు, నా రుణాలు క్షమిస్తున్నావు, నా జీవితాన్ని మారుస్తున్నావు, పరలోక రాజ్యం నన్ను వారసుడిగా కూడా చేస్తున్నావు. ఇన్ని 7 అనుభవంలోకి నన్ను తీసుకురావడం కొరకై, అంత్య దినాల్లో వీటన్నిటిని బట్టి నాకు రావాల్సిన తీర్పు నుండి తప్పించడం కొరకై నువ్వు ఈ లోకానికి వచ్చి నా కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధరణే నా కొరకై, నా పాపల కొరకు చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధరణ తిరిగి లేచి నాకంటూ ఒక కొత్త జీవితాన్ని అనుగ్రహిస్తున్నందుకై నీకు వందనాలు ప్రభు అని ప్రభుని ఆరాధన చేద్దాం. అట్టి ఆరాధన మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ఆరాధనలో ప్రవేశిద్దాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేద్దాం. క్లుప్తంగా ఆ అంత్య దినాల, అపాయకరమైన దినాల్లో 7 అనుభవం కలిగిన మన జీవితం, పాపము, ఇంకా మన జీవితాల్లో పాపలు ఉండి సరైన మార్గం లేదు, వేషధారణ ఉంది, మన జీవితంలో పడద్రోయబడిన అనుభవం ఉంది, ఇంకా మన జీవితాల్లో అనేక కోణాల్లో మనం ఉండం. ప్రియులారా, విన్న వాక్య ప్రకారం
ఏదైతే ఈ ఏడంతల అనుభవం మనం ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి అంత్య దినాల్లో మనకు వస్తున్న తీర్పులను తప్పించడం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ ఏడంతల అనుభవం కలిగిన తీర్పులను తప్పించి పరలోక రాజ్యానికి మనం వారసులుగా చేసినందుకై ప్రభుని ఆరాధించేద్దాం. ప్రభు అంత్య దినాల్లో నాకు రావాల్సిన కీడు నుండి తప్పించి నన్ను పరలోక రాజ్యాన్ని వారసులుగా చేసే ప్రభుని ఆరాధించేద్దాం. ప్రభుని స్తుతించి గణపరిచే వరకు ఉంది. అట్టి గణపరిచినట్లు అట్లు ప్రభుని ఆరాధించే అనుభవం అంత్య దినాల నుంచి ప్రభు మనకు రాబోతున్న తీర్పు నుండి ప్రభు తప్పించినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. ఆరాధనలో ప్రవేశిద్దాం. ఒకరి తర్వాత ఒకరు మార్చి ప్రభుని ఆరాధించేద్దాం. మంచి ఆరాధన మనం చేయనట్లు ప్రభుత్వ అంత్య దినాల నుండి మనం కాపాడినటువంటి అనుభవంలోకి వచ్చి అట్టి అనుభవంలోకి స్మరణకు తెచ్చుకుంటూ ప్రభుని ఆరాధన చేద్దాం. ఆరాధనలో ప్రవేశిద్దాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి.